ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము, జాన్ బెన్యన్. మొదటి భాగము. ఆ గోడ అవతలి వైపుకు అతన్ని తీసుకొని వెళ్ళెను. అక్కడ ఒక మనుష్యుడు నూనె సిద్ధను చేత పట్టుకొని దానిలో నుండి ఎడతెగక అగ్నిలో రహస్యముగా నూనె పోయుచుండుట చూచెను. అప్పుడు క్రైస్తవుడు దీని భావమేమి అని అడిగెను. భావసూచకుడు, ఈయనే క్రీస్తు, హృదయములో ఆరంభించిన కార్యమును ఆయన తన కృప అను తైలముతో నిత్యము వృద్ధి చేయును గనుక సాతానను విరోధి ఏమి చేసినప్పటికీ ఆయన జనుల యొక్క ఆత్మలు చెడక ఆయన కృప వలన బ్రతుకును. మరియు అగ్ని ఆరకుండునట్లు ఆ మనుష్యుడు దాన్ని పోషించుటకు గోడ వెనుక నిలుచుట చూచితివి గదా. అది ఆత్మలో దేవుని కృప జరిగించు క్రియ స్థిరపరచబడు విధమును శోధించబడినవారు తెలుసుకొనుట దుర్లభమని నీకు నేర్పుటకై యున్నదనెను. మరియు భావసూచకుడు క్రైస్తవుని చేయి పట్టుకొని రమ్యమైన చోటికి అతన్ని తీసుకొని వెళ్ళెను. అక్కడ చూచుటకు అందమైన గొప్ప నగరు కట్టబడి యుండెను. క్రైస్తవుడు దాన్ని చూచి చాలా సంతోషించెను. మరియు ఆయన దాని శిఖరము మీద కొందరు సువర్ణ వస్త్రములు ధరించి సంచరించుచుండుట చూచెను. అప్పుడు క్రైస్తవుడు, మనము లోపలికి వెళ్ళవచ్చునా అని అడిగెను. అప్పుడు భావసూచకుడు అతని చేయి పట్టుకొని ఆ నగరు ద్వారమునొద్దకు అతన్ని తీసుకొని వెళ్ళినప్పుడు, అదిగో, ద్వారమునొద్ద బహు జనసమూహము నిలిచి లోపలికి వెళ్ళవలెనని కోరినప్పటికీ ప్రవేశించుటకు వారికి ధైర్యము చాలకపోయెను. గుమ్మమునకు కొంత దూరముగా ఒకడు ప్రవేశించిన వారి పేరులను వ్రాయుటకు ఒక బల్ల యొద్ద కూర్చుండెను. థ్యాంక్ యూ.